నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నా పేరు కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. మరోసారి తెర మీదకు వచ్చిన కోటియా గ్రామాల వివాదం, దూకుడు పెంచిన ఒడిషా, ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సామాన్యుడిని కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర, నామకే వాస్తుగా సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తున్న ప్రభుత్వం. వివరాలు చూద్దాం. పట్టణంలోని ఆబాద్ వీధిలో మహమ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా ముస్లిం సోదరులు మాస్కులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ర్యాలీలు నిషేధం చేశారు. కరోనా ఉన్న కారణంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన రోజున గతంలో అన్నదాన కార్యక్రమాలు ఉండేవి, కానీ ఇప్పుడు రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది మహమ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారని, ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా నిరాడంబరంగా నిర్వహించామని తెలియజేశారు. సౌదీలో చాలా ఘనంగా ఈ పండుగ జరుగుతుందని, ఇక్కడ కోవిడ్-19 కారణంగా నియమ నిబంధనలతో మహమ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. జగద్గురు మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలు విజయనగరం యావత్ ప్రపంచంలో జరుగుతున్నది. ముఖ్యంగా విజయనగరంలో ఈరోజు జగద్గురు మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సంబరం వేడుకలు కోవిడ్ కారణంగా చాలా భారీగా అయ్యేది. కోవిడ్ కారణంగా అతి తక్కువ సమయంలో అతి తక్కువ మందితో ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం అనేది మక్కాలో జన్మించారు. ఆయన సమాధి మదీనా షరీఫ్లో ఉంది, సౌదీ అరేబియాలో. రంజాన్, బక్రీద్, మా అన్ని పండగల కన్నా అతి ముఖ్యమైన పండగ ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈద్ అనగా పండగ, ఈద్ మీలాద్ అనగా పుట్టినరోజు. ఈద్ మీలాదున్ నబీ జరిగింది. ఈ పండగ ఆర్టీసీ కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాహుల్ డిమాండ్ చేశారు. ఎన్ఎంయు ఆధ్వర్యంలో విజయనగరం డిపో ఆర్టీసీ గ్యారేజ్ వద్ద భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనేక సమస్యలు కార్మికులకు ఉత్పన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను యాజమాన్యం కాలరాస్తుందని ఆరోపించారు. సాలూరు డిపోలో అక్కడ అధికారులు ఆర్టీసీ కార్మికులకు ఒత్తిడి తీసుకుని వస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని తెలిపారు. యాజమాన్యం వండి వైఖరి విడనడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి ఆర్టీసీ కార్మికులు ఉన్నారో, ఏపీపీటీడీ అయిన తర్వాత మరి ప్రభుత్వం మమ్మల్ని ఎంత సానుకూలంగా చూస్తూ ఉందో, యాజమాన్యం అంత కఠినమైనటువంటి నిర్ణయాలకు మమ్మల్ని తొలగుతూ ఉంది. మరి ఉదాహరణ చూసినట్లయితే మరి ఏదైతే ఆర్టీసీ ప్రైవేట్గా మరి సంస్థగా ఉన్నప్పుడు 8 గంటల పని విధానం ఏదైతే ఉండేదో అది ఖచ్చితంగా అమలుపరచబడుతూ ఉండేది. ఒకవేళ అమలు కాకపోతే ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం మేము లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వారి ధరించి మరి యాజమాన్యంతో పోరాటం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి మేము యాజమాన్యానికి అనేక సార్లు లిఖితపూర్వకంగా ఉత్తరాలు ఇస్తున్నప్పటికీ యాజమాన్యం యూనియన్లు లేవు, యూనియన్లతో మాకు పని లేదు అనేటువంటి ఏకపక్ష నిర్ణయాలతో ప్రతి కార్మికుడు కూడా తనకున్నటువంటి హక్కు ఏదైతే ఉందో 8 గంటల పని విధానాన్ని యాజమాన్యం ఈరోజు కాలు రాసి 12 గంటలు ఖచ్చితంగా పనిచేయాలా, ప్రతిరోజు పనిచేయాలా.
అనేటువంటి నినాదాన్ని యాజమాన్యం తీసుకొని వచ్చింది. మరి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత ఎక్కడా కూడా 8 గంటలు దాటి పని చేయాలన్నటువంటి పని విధానాన్ని ఎక్కడా కూడా మాకు ఇచ్చినటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం మాకు సూచనలు ఇవ్వలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దుపరచబడలేదని యాజమాన్యం ఈ సందర్భంగా ఖచ్చితంగా గమనించాలా. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఖచ్చితంగా ఆర్టీసీలో అది అమలుపరచబడుతుంది. 8 గంటల పని విధానం ఎక్కడా కూడా అది రూపుమాపబడలేదు. యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి 8 గంటల పని విధానం ఖచ్చితంగా అమలుపరచాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కోవిడ్కి ముందే ఏదైతే ఉండేవో మరి కొత్త బస్సులు అలాగే మంచి బస్సులతో 520 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళం. అప్పుడున్నటువంటి పార్వతీపురం 4 రోడ్ల కూడలిలో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో అమరావతి రైతులకు సంఖ్యలు వేసి తప్పుడు కేసులు బనాయించినందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు పెడుతున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం రైతులను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుట రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ప్రజలపై విమర్శలు గుప్పించారు. అమరావతిలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తప్పుబట్టారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మద్దతు తెలుపుతూ చీపురుపల్లి పాత బస్టాండు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మండల నాయకులతో కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. అమరావతిలో అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాక అన్యాయంగా అమరావతి రైతులను అరెస్టు చేయిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరించారు. వెంటనే రైతులను అరెస్టు చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమానుషంగా అమానవీయంగా అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు చేసుకుంటున్న దళిత బీసీ రైతులపై ఇనుప సంకెళ్ళు వేసి మరీ అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయ్యా, రాష్ట్రంలో సంపద ఎలా సృష్టించాలో తెలియని జగన్మోహన్ రెడ్డి గారు, కొత్తగా ఉద్యోగాలు ఎలా సృష్టించాలో తెలియని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదంతా ఏంటండి? రైతుల మీద కక్ష సాధింపు చర్యలా? దీన్ని మన పార్టీ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఎలా నడిపించాలో చూడాలి తప్ప ఇలాంటి కక్షపూరితమైన చర్యలు ఆయన ఏమాత్రం చేపట్టకూడదు. అన్నం పెట్టే రైతుకి సంఖ్యలు వేయడం అనేది చాలా దుర్మార్గపు పని అని చెప్పి మేము మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ ఎస్వివిఎన్ బాబ్జీరావు వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు మరియు పార్వతీపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కలీం, పార్వతీపురం సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది కలిసి పార్వతీపురం మండలం ఆర్కే బట్టివలస జంక్షన్లో రూట్ వాచ్ నిర్వహించి 14 NDPL మద్యం సీసాలను ఒరిస్సా ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతమైన పార్వతీపురం వైపు 3 మోటారు సైకిళ్లతో రవాణా చేసిన పార్వతీపురానికి చెందిన కంచర చాణక్య, కంచర మజ్జిగౌరి, టేకు మణికంఠ, గేదెల కాళిదాస్, గేదెల వంశీలను అరెస్టు చేయడమైంది. వీరి నుంచి 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడమైంది. వీరికి రిమాండ్ నిమిత్తం పార్వతీపురం హానరబుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతినగరం స్థానిక స్టేట్ బ్యాంకు సమీపంలో జాతీయ రహదారి 26పై జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం MVP కాలనీకి చెందిన కొత్తగొండ్ల శామ్యూయల్ జయరాజారావు మృతి చెందారు. ఒరిస్సాలోని బంధువుల ఇంటికి వెళ్లి గజపతినగరం వచ్చేసరికి అదుపు తప్పి రోడ్డు మీద పడిపోవడంతో వెనక నుంచి వస్తున్న లారీ తలపై నుంచి వెళ్లడంతో సంఘటనా స్థలం వద్దే మృతి చెందాడు. గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోప్యంగా క్రికెట్ బెట్టింగ్లను నిర్వహిస్తున్న ఒరిస్సాకు చెందిన 5 ముఠా సభ్యులను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నవరంగపూర్కు చెందిన 4 యువకులు, విశాఖకు చెందిన 1 యువకుడు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు నిన్న ప్రదీప్ నగర్లో ఉన్న ఒక గ్రూప్ హౌస్లో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు దాడులలో వారి వద్ద నుంచి కంప్యూటర్, 20 సెల్ ఫోన్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. క్రికెట్ క్రీడను క్రీడగానే పరిగణలోనికి తీసుకోవాలి తప్ప క్రికెట్ బెట్టింగ్స్ వేసి ఆర్థికంగా నష్టపోకూడదని వన్ టౌన్ సిఐ మురళి యువకులను కోరారు. మన విజయనగరం పట్టణంలో పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారంపై మనం ప్రదీప్ నగర్ దగ్గరలో ఒక గ్రూప్ హౌస్లో 2nd ఫ్లోర్లో కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని మనకు తెలియగానే నేను మా సిబ్బంది కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 వ్యక్తులు, వీరందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నవరంగపూర్కి చెందిన వ్యక్తులు 4, అలాగే విశాఖపట్నం చెందిన 1 వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఆ 2nd ఫ్లోర్లో ఇల్లు అద్దెకి తీసుకుని గత నెల రోజుల నుంచి కూడా క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. ఇందులో ఈ వ్యక్తులందరూ కూడాను నవరంగపూర్ నుంచి వచ్చి ఇక్కడ విజయనగరంలో షెల్టర్ తీసుకొని ఇక్కడి నుండి క్రికెట్ బెట్టింగ్ అక్కడ ఉన్నటువంటి నవరంగపూర్లో గతంలో ఎవరైతే ఉన్నారో, ఎవరితో టైప్ ఉన్నారో వాళ్ళందరితో కూడా క్రికెట్ బెట్టింగ్ జరుపుతున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ అంతా కూడా దానికి జరపడానికి గాను వాళ్ళ టీవీ, అదేవిధంగా కాల్ మాస్టర్ అనే ఒక కమ్యూనికేటరు, అంటే ఆ కమ్యూనికేటర్ వల్ల ఒకేసారి ఏకకాలంలో 20 ఫోన్లు రిసీవ్ చేసుకోవచ్చు మైక్ ద్వారా. అందుకని చెప్పేసి ఆ 20 ఫోన్లు కూడా పెట్టుకొని ఎక్కడ కూడా ఎంగేజ్ రాకుండా ఉండడం కోసం 20 ఫోన్లతో కూడా వీళ్ళు కాల్ కమ్యూనికేట్ చేసుకుని ఆ వచ్చిన సమాచారాన్ని అంతటినీ కూడా అప్పటికప్పుడు రేటింగ్ పాయింట్స్ చెప్తారు. దానికోసం 2 ల్యాప్టాప్లు వినియోగించారు. ఆ 2 ల్యాప్టాప్లో ఒక ల్యాప్టాప్ క్రికెట్ బెచ్, అలాగే స్కై ఇన్ఫర్మేషను, అదేవిధంగా బెట్ ఫెయిర్ అండ్ బెటాక్యులర్, ESPN క్రిక్ ఇన్ఫర్మేషన్, అలాగే స్కై బెట్, ఈ యాప్ల ద్వారా యాప్ల్లో చూసుకొని వాటిని కాలిక్యులేటర్స్ ఉన్నాయి, ఆ కాలిక్యులేటర్స్ ద్వారా డివైడెడ్ బై 10 చేసుకొని ఎవరైతే ఫోన్ చేస్తారో 19, 12, 18, 19 అని ఎప్పటికప్పుడు అప్పటికి ఉన్నటువంటి స్టేటస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత గేమ్ ఎండింగ్కి ఇస్తారు, లేకపోతే ఎండింగ్స్కి ఇస్తారు. ఆ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత విన్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు అన్నీ కూడాను నవరంగపూర్లో ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే లూజ్ అయ్యారో వాళ్ళ దగ్గర డబ్బులన్నీ కూడా నవరంగపూర్లో కలెక్ట్ చేయాలి. వీటన్నిటి కోసం వారానికి ఒకసారి ఇక్కడి నుంచి వీళ్ళు కారు వేసుకొని వెళ్ళి ఆ కారులో అక్కడ ఉన్న స్నేహితుల ద్వారా ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఎవరికైతే గెలిచిన వారికి అక్కడ డబ్బులు ఇస్తారు, ఓడిపోయిన వాళ్ళకి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. అయితే నవరంగపూర్లోని గతంలోని అక్కడ 2-3 సార్లు పోలీసు వారు వీళ్ళపై రైడ్ చేసి పోలీసు వారు వీళ్ళని పట్టుకున్నారు కనుక అక్కడ నవరంగపూర్ అనేది చిన్నపట్నం కనుక నియర్ బై ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే ఇక్కడ విజయనగరం దగ్గర కాబట్టి సాలూరు మీదుగా ఇక్కడ షెల్టర్ తీసుకొని గత నెల రోజులుగా ఈ కార్యకలాపాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి 5 వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బెట్టింగ్ అమౌంట్ అంతా కూడా మన పేటీఎంల ద్వారా కానీ అదర్ గూగుల్ పే కానీ ఏమైనా జరుగుతుందేమో అది కూడా వెరిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర పెద్దగా ఏమీ లేదు, అవన్నీ వెరిఫై చేశాము. వీటన్నిటికీ కూడా కేంద్రం ఏదైతే ఉందో నవరంగపూర్కి సంబంధించినటువంటి మనీ ట్రాన్స్ఫర్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. మిగతా కార్యక్రమం అంతా ఆన్లైనే కాబట్టి ఆన్లైన్కి సంబంధించిన బెట్టింగ్ అంతా కూడా ఇక్కడ చేస్తాం. ఇక్కడైతే పోలీసు వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా వీళ్ళు కొత్త వ్యక్తులు కాబట్టి అదర్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఎవరికి తెలియదని, అలాగే హౌస్ ఓనర్ కూడాను వీళ్ళు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఆయన కూడా ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వీళ్ళని నమ్మి ఇక్కడ హౌస్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రింటర్ కూడా ఉంది. ప్రింటర్ వల్ల ఏం ఉపయోగం అంటే ఏదైతే ఈ గెలిపోవడంలో సమాచారం ల్యాప్టాప్లో తీసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకొని అక్కడికి బై హ్యాండ్. బొత్స సత్యనారాయణ ఈ నెల 26వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ సబ్లో మాట్లాడుతూ మహారాజా కళాశాలలో ఇంటర్ ఎత్తివేస్తున్నారని, అక్కడ 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు మహారాజా కళాశాలలో ఇంటర్ ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం నిర్ణయించిందని అక్కడ చెప్పలేదు. అలాంటప్పుడు మంత్రివర్యులు ఎందుకు మాన్సా సంస్థకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. మహారాజా కళాశాల ప్రజల ఆస్తి, దాన్ని మాన్సాస్ నడపలేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, అంతేగాని అది వాళ్ళ అంతర్గత వ్యవహారమని మంత్రి గారే చెప్పడం ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాల కూడా సరిపడా స్టాఫ్, క్లాస్ రూమ్లు లేవు. దానికి తోడు డిగ్రీ కళాశాల కూడా ఇక్కడే ఉంది. అన్నిటికీ కలిపి 8 రూములే ఉన్నాయి.
కాబట్టి మహారాజా కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపడం ఒకటే పరిష్కారమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి అన్నారు. మాన్సాస్ ఏర్పడటమే ఆనాడు రాజుల భూములు రక్షించుకునేందుకు ఏర్పడిందని, ఆ భూములను రైతులకు ఇచ్చి మహారాజా కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సిపిఎం ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. మహారాజా కళాశాలల పరిరక్షణ కోసం ప్రజలే పోరాడి నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మహారాజా కళాశాల రాజుల అంతర్గత వ్యవహారం అంటున్న మంత్రి చైర్మన్ ఎలా మార్చారు, అందుకు ప్రభుత్వం జీవో ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి టి సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వారు చెప్పిన రెండు విషయాలు, అందులో ఒకటి ఎంఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ని వాళ్ళు మూసేస్తున్నారు కాబట్టి, అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులను అకామిడేట్ చేయడానికి కోసం ఈ జూనియర్ కాలేజీని పరిశీలనకు వచ్చాను. వాళ్ళందరినీ ఇక్కడ అకామిడేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఎంఆర్ కాలేజీ లేకపోతే మాన్సాస్ ట్రస్టు అది గజపతి రాజుల తాలూకా సొంత వ్యవహారం, కుటుంబ వ్యవహారం. అది మేము అందులో తలదూర్చదలుచుకోలేదు అని చెప్పేసి చెప్పారు. సిపిఎం పార్టీగా మంత్రి గారు చెప్పిన వాస్తవాలు కాదు, అవాస్తవాలు. ఎంఆర్ కాలేజీ కానీ మాన్సాస్ ట్రస్ట్ కానీ ప్రభుత్వానికి సంబంధం లేనిది, బాధ్యత లేనిది అయితే మరి మాన్సాస్ చైర్మన్ని మీరు ఎలాగా జీవో ద్వారా నామినేట్ చేశారని అడుగుతున్నాను. మీకు సంబంధం లేనిదైతే దాంట్లో మీరు ఎందుకు తలదూర్చారు? ఇది మొదటి ప్రశ్న. రెండోది, ఈ మాన్సాస్ ట్రస్ట్ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు పర్యవేక్షణ చేస్తుంది? మీరు వాళ్ళు ఎందుకు అలౌ చేస్తున్నారు? మీరు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారు? మీకు సంబంధం లేకపోతే. మీరు గవర్నమెంట్ అఫీషియల్గా లెటర్ ఇచ్చిందా క్లోజ్ చేయమని? ఇంతవరకు అఫీషియల్గా క్లోజ్ చేయమని ఇవ్వలేదు. మంత్రి గారు మాత్రం ఇక్కడ నేరుగా ప్రత్యక్షంగా వచ్చి ప్రత్యామ్నాయంగా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎంతగా మాన్సాస్ యాజమాన్యంతో కాంప్రమైజ్ అయ్యారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క ఆస్తిని ఎందుకు మీరు గజపతిరాజులకి ఇచ్చారని నిర్ణయం చేస్తున్నారు? ఈ విషయాలన్నింటికి కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇది మన ఆస్తి, ప్రజల ఆస్తి కాబట్టి ఈ ప్రజల ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గజపతులకు ఇష్టానికి వదిలేయడానికి వీల్లేదని చెప్పేసి ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో జరిగే ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మనవి చేస్తాం. స్వాతంత్రానికి ముందు అవి మద్రాస్ ప్రెసిడెంటీలో ఉన్న గ్రామాలు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భాగమయ్యాయి. ఆ గ్రామాలు మావే అని ఒరిస్సా అంటుంది. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సర్వోన్నత న్యాయస్థానం యథాతథ స్థితి పాటించాలని ఆదేశించింది. కానీ ఇటీవల ఒడిషా దూకుడు పెంచింది. తన ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు నిర్మిస్తుంది. తెలుగు అనే పదాన్ని కనిపించకుండా ఒడిషా ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా తెలిసిన ఏపీ సర్కార్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. అదే కొట్యాం గ్రామాలు. కొట్యాం గ్రామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 21 గ్రామాల వివాదం మరోసారి తెరమీదకు వచ్చాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఇక్కడ బంగారం, ప్లాటినం, మాంగనీస్, బాక్సైట్, గ్లాఫైట్, సున్నప్రాయి వంటి ఖనిజ నిక్షేపాలున్నాయి. అన్నిటికీ మించి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఉన్నారు. అయితే ఈ గ్రామాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. అయితే ఈ గ్రామాలు తమవంటే తమవని 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ 21 గ్రామాల వారికి 2 రాష్ట్రాల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా ఈ వివాదం పెండింగ్లో ఉంది. అయితే ఒరిస్సా ప్రభుత్వం ఈ గ్రామాలపై తన ముద్ర వేస్తుండగా మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సుమారు ఏడాది నుంచి జిల్లా అధికారులు ఈ గ్రామాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వానికి ఎన్నో నివేదికలు పంపించినా పట్టించుకునే నాదుడు లేకపోవడంతో ఒడిశా ప్రభుత్వం తన దూకుడు పెంచింది. అప్పటి రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. అయినా ఈ గ్రామాలను పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రూప్లోని వచ్చే 21 గ్రామాల్లో కాంత తెగ గిరిజనులు నివసిస్తున్నారు.
సాలూరు ఈ గ్రామాలకు సరిహద్దుగా ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతం ఉంది. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పటి నుంచే ఈ గ్రామాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. ఆ గ్రామాలు తమవని 1921 నుంచే ఒడిశా క్లెయిమ్ చేస్తుండగా మద్రాస్ ప్రెసిడెన్సీ ఖండించేది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. 1942లో ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, మద్రాసు రాష్ట్రాల కోసం సర్వే జరిగింది. అప్పుడు 21 గ్రామాలను సాలూరు పరిధిలోనే చూపించారు. సర్వే అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్వే ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న గిల్బీఓ మ్యాపు నివేదికను ఇచ్చారు. వాటిల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది. 1943 మే 5వ తేదీన గిల్బీ నివేదికను గవర్నర్ జనరల్ ఆమోదించారు. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులపై ఇచ్చిన వివరణలోనూ ఈ గ్రామాల ప్రస్తావన ఉంది. సాలూరు మండలంలోని కొటియా సహా 21 గ్రామాలు ఏపీవేనంటూ ఆంధ్రప్రదేశ్ గెజెట్లోని పొందుపరిచారు. ఇందుకు ఆధారంగా గిల్బీ సర్వే నివేదికతో పాటు అనేక అంశాలను పొందుపరిచారు. దీనిపై ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1988లో ఈ వివాదంపై కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. 2000లో 2 రాష్ట్రాల పరిధిలో విచారణ చేపట్టి ఆధారాలను పరిశీలించింది. చివరగా 2006లో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. కేసు తేలే వరకు వివాదమున్న కొటియా గ్రామాలపై స్టేటస్ కోను పాటించాలని ఆదేశించింది. అంతరాష్ట్ర సరిహద్దును పార్లమెంటే తేల్చాలని, అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ 21 గ్రామాల పరిధిలోకి ఒడిశా వేలు పెట్టడానికి వీల్లేదు. ఆ గ్రామాల్లో ఒడిశా అధికారిక కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టి అది తమ ప్రాంతమేనన్న భావన కలిగించే ఏ ఒక్క చర్య చేపట్టకూడదు. పార్లమెంట్లో ఈ అంశం తేలే వరకు ఒడిశా నుంచి చొరబాట్లు, అధికారిక కార్యక్రమాలు ఆ ప్రాంతంపై తన రాజముద్రను కనబరచకూడదు. అయితే స్టేటస్ కోను ఒడిశా వ్యూహాత్మకంగా ధిక్కరిస్తోంది. కొటియా గ్రూప్లోని 21 గ్రామాలపై తన రాజముద్రను చూపించుకునేందుకు గత కొంతకాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ గ్రామాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని తన ఏలుబడి కిందే ఉన్నదని నిరూపించుకునే చర్యలు తీసుకుంటోంది. 2018లో విజయనగరం కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కొటియా గ్రూప్ గ్రామాలను సందర్శించారు. ఆ గ్రామాల్లో సభలు పెట్టే సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు. దీనికి సాలూరు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ఇది స్టేటస్ కో ఉల్లంఘన కిందకు రాదు. ఎందుకంటే అది అమల్లోకి రావడానికి ముందే అక్కడ గత 65 ఏళ్లుగా ఏపీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కలెక్టర్ పర్యటన వార్తలు ఒడిశా మీడియాలో ప్రచురితం అయ్యాక అక్కడి సర్కారు తీవ్రంగా స్పందించింది. తొలుత కోరాపుట్ జిల్లా కలెక్టర్ను బదిలీ చేసింది. ఆ తర్వాత అక్కడి రెవెన్యూ, అటవీ అధికారులపై చర్యలు తీసుకుంది. అంతేకాదు, ఏపీ అధికారులు తమ భూభాగంలోకి రాకుండా అడ్డుకునే పేరుట కొటియా గ్రామాలకు వెళ్లే దారిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత తమ ముందస్తు అనుమతి లేకుండా ఏపీ అధికారులెవరూ ఆ గ్రామాలను సందర్శించకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరాపుట్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గత ఏడాదిన్నర నుంచి ఒడిశా మరింత దూకుడు పెంచింది. వివాదం ఉన్న ఆ 21 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లు కనిపించకూడదని, అక్కడ మన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాపుట్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అటవీ అనుమతులు ఇవ్వకుండా నిరాకరించాలని ఆదేశించింది. ఆ గ్రామాల్లో ఒడిశా ముద్ర కనబడేలా సొంతంగా పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. స్టేటస్ కో ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వివాదమున్న గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ బెటాలియన్ క్యాంప్ ఆఫీసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇతర క్వార్టర్స్ పెద్ద ఎత్తున నిర్మించింది. ఇప్పుడు కొత్తగా పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టింది. ముఖ్యమంత్రి సడక్ యోజన కింద 21 గ్రామాలను అనుసంధానం చేసేలా రహదారుల నిర్మాణం ప్రారంభించారు.
ఆ ప్రాంతం తమదే అని చెప్పడానికి, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆధారంగా చూపడం కోసం ఒడిశా చాలా వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. ఆంధ్రాకు పోటీగా అక్కడి ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేసింది. ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చింది. అక్కడ భవనాలను ఒడియాలోనే పేర్లు, శిలా ఫలకాలు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఆ 21 గ్రామాల ప్రజలు ఇటు ఏపీ అటు ఒడిశా ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్టేటస్ కో ఆదేశాలను ఉల్లంఘించి ఒడిశా ఏపీలోకి చొచ్చుకొస్తుంటే మన ప్రభుత్వం ఏం చేస్తోంది? వివాదమున్న గ్రామాల్లో ఒడిశా చొచ్చుకొస్తోందని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్లోనే విజయనగరం ఎస్పీ డీజీపీకి లేఖ రాశారు. స్టేటస్ కో ఉత్తర్వులకు విరుద్ధంగా ఒడిశా శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతోందని పేర్కొన్నారు. సొంతంగా పోలీస్ స్టేషన్, బెటాలియన్, ఇతర పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటోందని పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత నెల రోజులకు అంటే ఈ ఏడాది జనవరి 29న డీజీపీ కార్యాలయం నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఓ లేఖ వెళ్ళింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో వివాదమున్న గ్రామాల్లో ఒడిశా సర్కారు అనధికార శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. ఏపీకి చెందిన ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులకు పూర్తి విరుద్ధం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒడిశా చేస్తోన్న అనధికార నిర్మాణాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లాక్డౌన్ విధింపునకు చాలా రోజుల ముందు నాటి రెవెన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు. దానిపైన స్పందన లేదు. ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడటంతో రాష్ట్రంలో ఉల్లి పంట నీట మునిగింది. దీంతో ఉల్లి అందుబాటులోకి రాలేదు. మార్కెట్లో కిలో ఉల్లి 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండడంతో వినియోగదారులు లబోదిబ్బమంటున్నారు. అయితే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంది. కానీ సబ్సిడీ ఉల్లిపాయలు కేవలం 1-2 రోజులు మాత్రమే పట్టణంలోని రైతు బజార్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఎలాంటి సబ్సిడీ ఉల్లిపాయలు లేకపోవడంతో వినియోగదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఉల్లిపాయ లేకుండా ఏ వంటను కూడా చేయలేని పరిస్థితి. కానీ ఈ ధరలు చూసి వినియోగదారులు కొనలేకపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అధిక మొత్తంలో రైతు బజార్లలో ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. ఉల్లి రేట్లు అధిక మొత్తంలో ఉండడంతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు చూసి వినియోగదారులు అవాక్కు అవుతున్నారు. గతంలో మార్కెట్కి వచ్చినప్పుడు 2-3 కేజీలు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇప్పుడు రేట్లు పెరగడంతో అర కేజీ ఉల్లిపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతి ఉత్సవాలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. మరోసారి తెర మీదకు వచ్చిన కోటియా గ్రామాల వివాదం. దూకుడు పెంచిన ఒడిషా. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర. నామకే వాస్తుగా సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తున్న ప్రభుత్వం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.